హలో. స్మాల్ బోర్ సింగిల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ డైరెక్షన్ మరియు స్పీడ్ కంట్రోల్ కొరకు సర్క్యూట్ నిర్మించడం అనే అంశంపై ఈ సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ చివరికి చేరుకునేసరికి మీరు 3-port 2-way వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ ని మీరు జాబితా చేయగలరు. సర్క్యూట్ యొక్క పనితీరును తనిఖీ చేయడానికి ట్రైనర్ బోర్డ్ పై సర్క్యూట్ ను ఎలా అసెంబుల్ చేయాలనేది తెలుసుకోగలుగుతారు మరియు సెట్టింగ్ సమయంలో ట్యూబ్ లైన్లను ఎలా కనెక్ట్ చేయాలని అనేది ప్రదర్శించగలుగుతారు. 3-port 2-way వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ఆపరేట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ట్రైనర్ బోర్డ్, న్యూమాటిక్ సోర్స్ కంప్రెసర్, PU ట్యూబ్, FRL యూనిట్, 3-port 2-way వాల్వ్ మరియు సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ఉన్నాయి. త్రీ-పోర్ట్ 2-way వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి మీరు మొదట ట్రైనర్ బోర్డులోని కంపోనెంట్లను అమర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు న్యూమాటిక్ సోర్స్, సింగిల్ యాక్టింగ్ సిలిండర్, 3-port 2-way వాల్వ్ మరియు FRL లను అమర్చండి. ఇక్కడ ప్రదర్శించబడే కాంపోనెంట్ల కొరకు ISO 1219 సింబల్స్ ను గమనించండి. త్రీ-పోర్ట్ 2-way వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడం కొరకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ ఇవ్వబడింది. కంప్రెసర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కంప్రెస్ చేసిన గాలి ఇన్పుట్ పోర్ట్ 1 వరకు లభ్యమవుతుంది. పుష్ బటన్ ను నొక్కినప్పుడు వాల్వ్ షిఫ్ట్ కారణంగా గాలి దిశ మారుతుంది. పిస్టన్ ముందుకు కదులుతుంది. పుష్ బటన్ ను రిలీజ్ చేసినప్పుడు పిస్టన్ తిరిగి వెనక్కి వస్తుంది. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపించిన విధంగా కాంపోనెంట్లను ఏ విధంగా అమర్చాలనేది చూద్దాం. మొదట ట్రైనర్ బోర్డులో చూపించిన విధంగా కాంపోనెంట్లను అమర్చండి. ఇప్పుడు సోర్స్ ని FRL కు కనెక్ట్ చేయండి. అలాగే FRL ని 3-port 2-way వాల్వ్ ఇన్పుట్ కు కనెక్ట్ చేయండి. తర్వాత 3-port 2-way వాల్వ్ యొక్క అవుట్పుట్ పోర్ట్ 2 ను సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ఇన్పుట్ పోర్ట్ కు కనెక్ట్ చేయండి. కనెక్షన్లు సక్రమంగా ఉన్నాయని ధృవీకరించుకోండి మరియు గాలిని సరఫరా చేయండి. ఇప్పుడు సర్క్యూట్ పనితీరును తనిఖీ చేయడానికి మొదట మీరు పుష్ బటన్ నొక్కాలి. మీరు పుష్ బటన్ నొక్కినప్పుడు పిస్టన్ ముందుకు కదలాలి. తర్వాత పుష్ బటన్ ను రిలీజ్ చేయండి. మీరు పుష్ బటన్ ను రిలీజ్ చేసినప్పుడు పిస్టన్ వెనక్కి తగ్గుతుంది. పుష్ బటన్లను ప్రెస్ చేయడం మరియు రిలీజ్ చేయడం ద్వారా మీరు పిస్టన్ కదలికను తనిఖీ చేయవచ్చు. తద్వారా సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క కదలికను 3-port 2-way వాల్వ్ ద్వారా నియంత్రించవచ్చని ఒక నిర్ధారణకు రావచ్చు.
ఫిట్టింగ్ సమయంలో పుష్ ఉపయోగించి ట్యూబ్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు పుల్ బ్యాక్ రింగ్ ను పట్టుకోవాలి. తర్వాత పాలియురెథేన్ ట్యూబ్ ను ఫిట్టింగ్ లోకి నెట్టి రింగ్ ను లాగండి మరియు చివరగా లాక్ చేయడానికి లాక్ రింగ్ ను ముందుకు నెట్టాలి. మనం స్మాల్ బోర్ సింగిల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ డైరెక్షన్ మరియు స్పీడ్ కంట్రోల్ కొరకు సర్క్యూట్ ను నిర్మించడం అనే అంశం చివరికి చేరుకున్నాం. మీరిప్పుడు 3-పోర్ట్ 2-వే వాల్వ్ ఉపయోగించి సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ని ఆపరేట్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ జాబితాని చేయగలుగుతారు. సర్క్యూట్ యొక్క పనితీరును తనిఖీ చేయడానికి ట్రైనర్ బోర్డ్ పై సర్క్యూట్ ను ఎలా అసెంబుల్ చేయాలి అనేది తెలుసుకున్నారు మరియు సెట్టింగ్ సమయంలో ట్యూబ్ లైన్లను ఎలా కనెక్ట్ చేయగలరు అనేది ప్రదర్శించగలుగుతారు.